హలో గైస్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎందుకంటే ఈ రోజు మా దగ్గర ఇక్కడ వర్షం పడుతుందండో. ఎన్ని రోజులైందో కదా వర్షాన్ని చూసి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా వర్షంలో అయితే తడుస్తున్నారు. ఆ రోజు నైట్ అంతా కూడా చిన్న చిన్న జల్లులు అయితే పడుతూనే ఉన్నాయి. ఈ వర్షం పడుతుందని మా పిల్లలు పకోడీ అయితే అడిగారండి. అందుకోసం నేను పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఆనియన్స్ అయితే మా వారు కట్ చేసి ఇచ్చారు. చాలా సన్నగా కట్ చేస్తున్నారు కదా. కటింగ్ సెక్షన్ వరకు మా వారు బాగా చేస్తారండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండిని అయితే జల్లించుకోవాలి. నేను 2 కప్పుల వరకు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. 2 కప్పులకి ఒక 6 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్వి తీసుకున్నాను. చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ లేయర్స్ అయితే వస్తాయి మనకి. ఈ శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉండే ఏదైనా డస్ట్ పార్ట్స్ ఏమన్నా నలకలు ఉంటే పోతాయి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే ఈ పిండిలో వేసుకోవాలి. అదే విధంగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అండి. పచ్చిమిర్చి నేను తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తినేవి కదా, మిరపకాయ తగిలింది అంటే ఇంకా వాళ్ళు అసలు అవి ముట్టుకోరు. అందుకోసం నేను కారాన్ని ఎక్కువ వేస్తున్నాను, మిర్చి తక్కువ వేసాను. మీరు మిర్చి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, కారాన్ని స్కిప్ చేసేయండి. తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు వామ్ కూడా యాడ్ చేసుకోవాలి. వామ్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనకి డైజెస్టివ్ అనేది బాగా అవుతుందండి. శనగపిండి కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, అందుకోసం మనము దీంట్లో కంపల్సరీ శనగపిండి ఎక్కడ వాడినా కానీ అందులో మనం కొంచెం వామ్ అయితే యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఒక 3 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా గట్టిగా అదుముకుంటూ కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఎందుకు అదమాలి అంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి లేయర్లుగా వచ్చేస్తాయి కదా, మనం కట్ చేసినప్పుడు కంటే విడిపోయి ఒక్కొక్క పీస్ రావాలి కాబట్టి ఇలా ఆదుముకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే మనకి పకోడీలు అనేవి గట్టిగా వస్తాయి. కానీ నేను గట్టి పకోడీ చేయట్లేదు. కొంచెం పిల్లలు కొంచెం మెత్తగా ఉండే పకోడీయే ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఉల్లిపాయలు గట్టిగా అదిమాం కాబట్టి ఎక్కువ లేయర్స్ వచ్చాయి. ఇంకా మనం పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కాగిందా లేదా అని ఇలా కొంచెం పిండి వేసి చూసుకుంటే సరిపోతుంది. ఈ హీట్ అయితే మనకి ఆయిల్ సరిపోతుందండి. మరి ఓవర్ హీట్ పెట్టుకున్నా పిండి అనేది పైన ఉడికిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అందుకోసం మీడియంగా ఆయిల్ అనేది హీట్ అయితే సరిపోతుంది. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండినంతటిని ఒక వాయి, 2 వాయిలు, 3 వాయిలు, ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఇలా కొంచెంగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసారంటే ఒకదానికొకటి అంటుకుపోతుంది కాబట్టి ఆయిల్కి సరిపడినంత పకోడీని అయితే వేసుకోండి. చూసారు కదా, ఇలా వేసినమ్మటే కలిదిప్పొద్దు. వేసిన ఒక నిమిషం తర్వాత కలిదిప్పండి, అప్పుడు బాగా విడివిడిగా వచ్చేస్తాయి. చూసారు కదా, నూనెలో స్నానం చేస్తున్న పకోడీలు ఎంత అందంగా ఉన్నాయో కదా. మీకు నోరూరిపోతుందా? నాకైతే ఊరిపోతుందండి. నేనైతే ప్రిపేర్ చేసేటప్పుడే ఒక వాయి సగం అయితే తినేసాను. సగం వాయి వరకు నా పొట్టలోకి అయితే వెళ్ళిపోయాయి. నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉందండి, కానీ పకోడీ చూస్తే నేను టెంప్ట్ అయిపోతాను, ఆగలేను. పకోడీ తినేసి గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఏదో ఒకటి రెమెడీ అయితే చేసుకోవాలి కదా. చూస్తున్నారా, పకోడీ మనకి ఆల్మోస్ట్ అయిపోయిందండి. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా టేస్టీ స్నాక్ అండి ఇది. పిల్లలకు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడే స్నాక్ ఇది. అదీ కాక వర్షం పడుతున్న టైంలో వేడివేడిగా ఇలా తింటే అబ్బా, ఆ మజానే వేరు కదండి. నేనేంటండి చెప్పేది, మీకేమన్నా తెలియకుండా ఉందా దాని గురించి కదా. ఇలా వేయించుకొని పకోడీలని పక్కకు తీసుకుంటే సరిపోతుంది.
ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పకోడీలు అన్నిటినీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ పాడవలేదు, చూసారు కదా. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక 4 రెమ్మల వరకు అయితే కరివేపాకు రెమ్మల్ని వేయించుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కరివేపాకు అనేది ఒట్టిది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు పకోడీలో ఒట్టి కరివేపాకు తినాలంటే మాకు చాలా ఇష్టము. అందుకని ఇలా కొంచెం ఒక 4 రెమ్మల వరకు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత మిర్చిని కూడా ఇలా ఆయిల్లో స్నానం అయితే చేయించేసానండి. మిర్చి స్మెల్ కూడా ఆ ఘాటు చాలా బాగుంటుంది పకోడీలో. ఇంకా అదే విధంగా మిగతా పిండిని కూడా పకోడీలు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మిగతా పిండిని అంతటిని వేసేసుకొని పకోడీలు కూడా రెడీ చేసేసుకుంటే మనకి ఉల్లిపాయ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయ పకోడీలు అనేవి ఈ సాస్తో, టమోటా సాస్తో కానీ పచ్చిమిర్చి పచ్చడితో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలైతే టమోటా సాస్తో తినడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయట వర్షం పడుతుంది, చల్లగా గాలి వస్తుంది. వర్షం అయితే ఈ విధంగా పడుతూ ఉందండి. నాకు వర్షంలో తడవాలంటే చాలా ఇష్టం, కానీ ఈ ఏజ్లో మనం తడవలేం కదా. మన చిన్నప్పుడు తడిసిన రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఈ పకోడీ తింటూ ఎంజాయ్ అయితే చేసామండి. అన్నట్టు మీకు వర్షం ఏ రోజు పడిందో తెలియదా? మాకు ఏప్రిల్ 3 ఈవినింగ్ టైంలో వర్షం అయితే పడిందండి. చూసారు కదా పకోడీలు ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో. మీకు నోరూరిపోతుందా? అయితే ఆలస్యం ఎందుకండి, ఈ డిష్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ అయితే చేసుకోండి. మా వాడు టేస్ట్ అయితే చూస్తున్నాడండి. వాడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడే టేస్ట్ చేసేసాడు, మళ్ళీ చూస్తున్నాడు. టమోటా సాస్ లో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా కూడా వచ్చాయి. నేను ఇంత నా డబ్బా నేను కొట్టుకోకూడదండి. ఎంతైనా మీరు ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం కొరుక్కొని పకోడీ తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. పచ్చిమిర్చి ఘాట్ అనేది ఎక్కువ ఉన్నట్టుంది, మా వాడు గుడ్లు ఎల్లబెట్టేశాడు. ఇంకా మా వారు అయితే నేను కొత్త డిష్ తయారు చేశాను, నేను ఈ డిష్ తయారు చేశానని బొరుగులు పట్టుకొని చూపిస్తూ తింటున్నాడు. నీ పకోడీ కంటే నా డిషే బాగుంది అని. ఈ రోజైతే ఇలా గడిచిపోయిందండి మా పిల్లలతోటి. అన్నట్టు మర్చిపోయాను, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ బటన్ వస్తుంది, ఆల్ బటన్ మీదే క్లిక్ చేయండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియకపోతే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఈ విధంగా బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే పక్కన బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను గైస్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం.